హలో! హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు శ్రవంతి వరల్డ్ అఫీషియల్. నేను శ్రవంతి. సింగర్, యాంకర్, ఆర్గనైజర్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా ఛానల్‌ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు ఓన్లీ ఇన్‌స్టాలో టైమ్ పాస్ కోసం మాత్రమే రీల్స్ చేసేదాన్ని. ఎందుకంటే యూట్యూబ్‌లో ఏ వీడియో చేయాలి, ఏ కంటెంట్ పైన చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలో తెలీదు. అందుకే ఓన్లీ రీల్స్ చేసేదాన్ని. బట్ నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా ఫ్రెండ్స్, నేను ఈవెంట్స్ చేసే చాలా మంది నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ చాలా మందైతే ఇంకా మీకు యూట్యూబ్ ఛానలే లేదా అని ఆశ్చర్యంగా అడుగుతున్నారు. అందుకోసమని నేను ధైర్యం చేసి ఈ ఛానెల్‌ని స్టార్ట్ చేశాను. అండ్ వ్యూయర్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ విషయానికొస్తే ఫస్ట్ వీడియో కదా! ఎలా చేయాలి? ఏ వీడియో తీసుకోవాలి? ఏ కంటెంట్ పైన చేయాలి అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తుండగా మా వారన్న టెంపుల్‌కెళ్దామన్నారు. అదేదో బావుంటుంది అనిపిచ్చింది. ఫస్ట్ వీడియో కదా! బావుంటుంది అనిపిచ్చింది. అందుకే ప్రయాణం అనేది స్టార్ట్ చేసేసాము. మొత్తానికైతే మా ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేశాం. హ్యాపీగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. రాయపట్నం వంతెన మీదుగా వెళ్తుండగా గోదావరి నది బ్యాక్ వాటర్‌తో నిండి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. వచ్చి వెళ్ళే వాళ్ళందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది సెల్ఫీ వ్యూ పాయింట్‌గా కూడా చెప్పొచ్చు. మేము కూడా ఆగి ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఫోటోస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఇంకా డ్రైవర్ తమ్మునికి అడ్రెస్ తెలుసు అనుకోని వెళ్తూ వెళ్తూ జగిత్యాల వరకు వెళ్ళాము. అక్కడ మ్యాప్ పెట్టుకొని చూస్తే మేము చాలా దూరం వచ్చామని అర్థమైంది. మళ్ళీ అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని యశ్వంతరావుపేట వెనుగమట్ల నుండి వెల్గటూరుకు వెళ్ళే రోడ్డు ఆ దారిలో వచ్చాము. మధ్యలో షేకళ్ళ ఊర్లో పచ్చని పొలాలు, చల్లని గాలి అక్కడే ఉండాలనిపించింది. అంత బాగుంది వాతావరణం. ఇంకా వెల్గటూరు వచ్చేసింది. కోటిలింగాల ఆలయానికి వచ్చాము. ఈ ప్లేస్ అంతా చూస్తున్నారు కదా! శివరాత్రికి చాలా మంది భక్తులు వస్తారని ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తుండగా ఈ బోర్డు కనిపించింది. కోటిలింగాల అని ఈ ఆలయానికి పేరు ఎలా వచ్చిందో ఇక్కడ రాశారు. అండ్ ఇక్కడొచ్చేసి మెయిన్ కోటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. బయటికి వచ్చి కుడివైపు చూస్తే హనుమంతుడు కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగం కనిపిస్తుంది. పక్కనే గోదావరి ఘాట్ ఉంది. అండ్ ఆ పక్కన చూస్తే బోట్స్ ఉన్నాయి. పెద్ద బోట్‌లో 12 మంది కూర్చోవచ్చు. పిల్లలకేమో రూ. 30 తీసుకుంటారు. పెద్దవాళ్ళకేమో రూ. 50 తీసుకుంటారు. ఒకసారి నదిని చుట్టేసి వస్తుంది. అండ్ చిన్న బోట్‌లో నలుగురు మాత్రమే కూర్చోవచ్చు. 400 తీసుకుంటారు. కొంచెం స్పీడ్‌గా వెళ్తుంది. అందుకే లైఫ్ జాకెట్స్ ఇస్తారు. నది మధ్యలో ఒక్క నిమిషం ఆపి ఫోటోస్, వీడియోస్ తీసుకోమంటారు. ఘాట్ దగ్గర లేడీస్‌కి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. టాయిలెట్స్ కూడా పక్కనే ఉన్నాయి. భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లయితే చాలా బాగా చేశారు. మా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చివరి వరకు మా వీడియో చూసి చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నన్ను సపోర్ట్ చేయడానికి శ్రవంతి గోల్డ్ అఫీషియల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, కామెంట్ చేయండి. అండ్ ఏ కంటెంట్ పైన చేయాలో నాకు కామెంట్‌లో తెలియజేయండి. తప్పకుండా అందరి కామెంట్స్ చదువుతాను. అందరికీ రిప్లై ఇస్తాను. బట్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం భయంగా ఉంది ఛానల్ ఎలా రన్ చేయాలని. బట్ ఇది చూడండి, వెనక వచ్చింది కదా! అది స్ట్రెయిట్‌గా ఎలా పెట్టాలో తెలియలేదు. అందుకే అది రివర్స్ గానే ఉండిపోయింది. బట్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే నేనింకా ఎడిటింగ్ నేర్చుకొని మీకు మంచి మంచి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రవంతి వరల్డ్ అఫీషియల్‌ని సపోర్ట్ చేసినందుకు వెరీ, వెరీ, వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.